హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు అయితే ఒక మంచి హెల్తీ రెసిపీని నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. తీసుకోవడం వల్ల తరచుగా బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే మంచి ఫైబర్ ఫుడ్ని మనం దీని ద్వారా తీసుకోగలుగుతాము. 29 దినుసులతో చేసినటువంటి మల్టీగ్రెయిన్ మిక్స్ పౌడర్ అండి ఇది. దీనిలో రాగులు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు అలా 29 రకాల దినుసులతో అయితే ఈ పొడిని అయితే చేశారు. నేను ఆహార్య బ్రాండ్ది అయితే తీసుకున్నాను. ఈ పౌడర్ 1/2 kg ప్యాకెట్. దీన్ని పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. దాదాపుగా 50 గ్రామ్స్ పౌడర్ని ఒక 200 ml వాటర్లో కలుపుకొని దాన్ని మొత్తం అంతా బుడగలు కట్టకుండా, అంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్లో మిక్స్ చేసుకోవడం వల్ల మనం ఉడికించుకునేటప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది జావ అనేది. సో ఇక్కడైతే స్టవ్ మీద ఒక 1/2 లీటర్ వాటర్ పెట్టుకొని దానిలో కల్లుప్పు చిటికెడు వేసుకున్నాను. ఇది బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మల్టీగ్రెయిన్ పొడి వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గరుండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నెలో చేసుకున్నట్లయితే ఒకలాగా చూసుకోవాలి, ఎందుకంటే పొంగిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా స్టవ్ దగ్గరే ఉండి మనము సిమ్లో పెట్టుకొని దించేసుకోవాలి. నా దగ్గర నువ్వులు ఉన్నాయి, సో నువ్వులు కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇలా బాగా తెరిలిన తర్వాత ఒక 5 మినిట్స్లో టర్న్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం టేస్ట్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే ఈ జావలోనే కొద్దిగా ఉల్లిపాయ తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని బెల్లం యూస్ చేసుకొని చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. థ్యాంక్ యూ.